హాయ్ మై స్వీటీస్, ఎట్లున్నారు? నేను బాగున్నా అండి. నేను యాక్చువల్గా ఇది పిల్లలకి ఎట్లా కేర్ తీసుకోవాలి, బేబీ కేర్ అనేది చెప్పిన కదా మీకు. ప్రెగ్నెన్సీలో ఎట్లా ఏమేమి తీసుకుపోవాలి, తర్వాత పిల్లల కేర్ ఎట్లా తీసుకోవాలని చెప్పిన కదా. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఈ జనరేషన్లో ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు చాలామందికి. సో ఇవి నా ఈ కొంచెం పెద్ద వీడియోస్ అండి. పెద్ద వీడియోస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రిప్షన్సే కాకుండా చాలా అదవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ ఎవరు చూడరు, పెద్ద వీడియోస్ అయితే కొంచెము దాంట్లో ఒక కంటెంట్ అనేది ఉంటుంది కదా, అందుకని చాలామంది చూస్తారని నేను పెద్ద వీడియోస్ తీస్తాను. కాబట్టి ఇది నేను చెప్పేది ఏంటంటే చాలామందికి పిల్లలు పుట్టట్లేదు ఈ మధ్య. సో మామూలుగా స్పిరిచువల్ వేలా నీకు పిల్లలు స్పిరిచువల్ వేలా తప్పులు చేస్తే పిల్లలు పుట్టరు. అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అంటే పురాతనాలల్లో స్పిరిచువల్ వర్సెస్ సైన్స్ ఆ రెండింటిని కంపేర్ చేసి పిల్లలు పుట్టడానికి కారణం ఏంది, పుట్టకపోవడానికి కారణం ఏంది అనేది తెలుసుకొని దాని తర్వాత మనము పిల్లలు ఈ ఐవీఎఫ్లు, ఐయుఐలు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లు, ఇవన్నీ ఐవీఎఫ్లు అవి ఇవి దవాఖాన చుట్టూ తిరగకుండా ఈజీ మెథడు మీకు పిల్లలు ఎట్లా పుట్టాలనో ఏంది అనేది కొన్ని సూత్రాలు మీకు చెప్తాను, ఫాలో కాండి. కాకపోతే నన్ను అడగండి. అది ఏంటంటే స్పిరిచువల్ వేలో మీకు ఏమైనా పోయిన జన్మలో ఎవరైనా శాపాలు పెడితే మాత్రం నా చేతుల పని కాదు అది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అరౌండ్ 80% ఇట్లా వర్కౌట్ అవుతాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ 15% యూనో ఇఫ్ ఇట్ వోంట్ వర్క్ దట్స్ నాట్ మై ఫాల్ట్. బికాజ్ ఎందుకంటే మీకు పోయిన జన్మలో ఏదో పాపం చేస్తాను ఏదైనా చేస్తానో అది క్యారీ ఓవర్ చేస్తే ఇట్ వోంట్ వర్క్ ఇట్ అవుట్. సో కాబట్టి అది నా ఫాల్ట్ కాదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 80-85% వర్కౌట్ అవుతుంది. ఇది నేను చాలామంది ఫ్రెండ్స్కి కూడా చెప్పినాను, షేర్ చేసుకున్నాను, చాలామంది కూడా అయినాయి నేను చెప్పిన అది ఫాలో అయితే. ఓకే, అవి ఏమేంటియో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్పిరిచువల్ వేలో వస్తే అండి అండ్ మనము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. పిల్లలు పుట్టకపోవడం అనేది ఎంత బాధనో ఎంత నరకమో నాకు తెలుసు, ఎందుకంటే నేను అనుభవించినది. కాబట్టి 8 years నేను పోయిన నరకము, ఆ పెయిన్ఫుల్ ప్రొసీజర్సు అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, బట్ ఎనీవే సో ఇప్పుడు చాలామందికి పిల్లలు కావట్లేదు. అండ్ అది యాక్చువల్గా స్పిరిచువల్ వేలా ఎట్లా ఏంది అనేది ఫస్ట్ మాట్లాడుకున్నాక తర్వాత సైంటిఫిక్ రీజన్స్ ఏంది, ఎట్లా చేయాలి ఏంది అనేది నేను చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ అనేది 4 సిచ్యువేషన్లలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది చేసుకోకూడదు. ఈవెన్ బాయ్ ఫ్రెండ్ కానీ పార్ట్నర్ కానీ హస్బెండ్ కానీ డజంట్ మ్యాటర్. ఇవాళ రేపు ఇల్లీగల్ పిల్లలే ఎక్కువైపోతున్నారు. అంటే ఇట్లా ప్రాస్టిట్యూట్లతోటి వీళ్ళతోటి వాళ్ళతోటి 1 night స్టాండ్ అని పండుకొని ప్రెగ్నెన్సీలు తెప్పించుకుంటారు, మళ్ళీ కడుపులు తీపించుకుంటారు, మిస్క్యారేజెస్ అవుతున్నవి. ఇవన్నీ కూడా కావడానికి కారణం ఏంటంటే జనాలు పాపప్ కర్మలు ఎక్కువ చేస్తుర్రు. ఇవాళ రేపు చూడండి పిల్లలు అగ్లీగా పుడుతుర్రు, అగ్లీ అంటే అగ్లీగా పుడుతుర్రు. అట్లనే నేను ఎవరిని ఎక్కిరి అట్లా, బట్ ఉన్న ఫ్యాక్ట్ నిజం మాట్లాడుతున్నా. ఎందుకంటే నిజం అనేది నొప్పి లేస్తుంది ఎవరికైనా. దట్స్ ట్రూ. సచ్ కడవా అవుతాయి, నాకు తెలుసు అది, ఐ నో. బట్ యూనో దట్స్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. థింగ్ ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు అసలు ఏమీ తెలవట్లేదు. అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఏమంటే విడాకులు ఇచ్చుకుంటారు, అండ్ పిల్లల్ని కంటారు, ప్రెగ్నెన్సీలు వచ్చినాక తీసుకుంటారు. యూనో లేనో లేకెడుస్తుంటే ఉన్నోడు బలి చేడ్చినట్టు ఉంది ముచ్చట. సో లేడేమో పిల్లలు పుట్టట్లేదని ఏడుస్తుర్రు, ఉన్నోడేమో 11-12 మంది పోరగాలంగా అంటారు, ఆడ పట్టించుకుంటలేరు, ఆ పెద్దోళ్ళకి ఇస్తారు, జాబ్లలోకి పోతారు, చండాలంగా బిహేవ్ చేస్తారు. సో ఎనీవే సో 4 సిచ్యువేషన్లల్లో మీరు సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అనేది నీకు ఫస్ట్ చెప్తాను. ఓకే, స్పిరిచువల్ వేలా ఇది మామూలుగా ఇది యూనివర్సల్ లాకి ఎగైనెస్ట్ అనమాట. ఇది దేవుడు రాసిన
రూల్స్ పెట్టిన రూల్స్ అవి కంపల్సరీ అందరు ఫాలో కావాలి. కాకపోతే అది మీ కర్మ, ఇక నరకానికి పోయి దెబ్బలు తినుర్రి, అది మీ ప్రాబ్లం. అది ఏం బేబీగాడు ముడ్డు మీద సమ్మ దాచుకుంటాడు, అది మీ ఇష్టం ఇక. ఓకే, నా ప్రాబ్లం కాదు అది. సో ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, పీరియడ్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్ టైం వచ్చినప్పుడు మగోళ్ళు ఫోర్స్ చేసినా సరే, మీరు అంటే ప్రెగ్నెన్సీ రాదు, ఫోర్స్ చేసినా సరే చేయకున్నా సరే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే, పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది కొంచెము పీక్ అవుతాయి. ఆడవాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ మగోళ్ళు బెడ్ దగ్గరకు వచ్చేసరికి వీక్ అవుతారు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో పీరియడ్ ఉన్నప్పుడు సెక్స్ చేసుకోకూడదు, అది యూనివర్సల్ లాకి విరుద్ధం. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగు, గుడికి పోయినప్పుడు దేవుని గుళ్ళకు, తిరుపతికో లేకపోతే షిరిడీకో శ్రీశైలమో ఎక్కడికన్నా పో, నువ్వు డజంట్ మ్యాటర్. ఓకే, గుడికి పోయినప్పుడు కంపల్సరీ నిద్ర చేయాలంటారు, ఒకరోజు కంపల్సరీ దేవుని దగ్గర నిద్ర చేయాలంటారు. సో గుడికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వెనకట ఎట్లుండనంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఓకేనా? అది దేవుడు యాక్చువల్గా చేసిన మిరకిల్ అది. అండ్ సెకండ్ థింగు, అది చెప్పిన తర్వాత గుడికి పోయినప్పుడు నిద్ర చేసినప్పుడు, ఒకటి, మీరు భార్యాభర్తలు బెడ్రూమ్లో పండుకున్నప్పుడు మాత్రం సెక్స్ చేసుకోకూడదు, అది రాంగ్. చాలామంది చేస్తున్నారు ఆ తప్పు. ఎందుకంటే మగోళ్ళకు ఎట్లా కంట్రోల్ చేసుకోలేరు, ఆడోళ్ళకి మీకేం పుట్టింది. అందుకే వెనకట ఏం చేసేదంటే, ఈ గుళ్ళలకు పోతే మామూలుగా మగోళ్ళు అందరు ఫ్యామిలీ వాళ్ళతో కలిసిపోయేది. ఫ్యామిలీ వాళ్ళతో కలిసిపోయి ఒకటి మగోళ్ళు సపరేటు, ఆడోళ్ళు సపరేటు, కింద సాపలు వేసుకొని పరుపులు వేసుకొని పండుకునేది. ఒకటే రూము, పెద్దది రూమ్ తీసుకొని. ఎందుకనుకుంటారు? ఎందుకంటే అది దైవానికి విరుద్ధం అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ థింగు, ఈ మధ్య గుడ్లలోకి పోతే వెనకట ఎట్లుండేనంటే, ఇప్పుడు ఆడోళ్ళది సపరేట్ లైన్, మగోళ్ళది సపరేట్ లైన్ చేసిరు, కానీ ఇంకా కొన్ని గుడ్లలో నడుస్తుంది. నేను ఒకసారి ఏదో గుడికి పోయినా, గుర్తొస్తలేదు, దానికి కిట్టుగాడే ఐ విట్నెస్. ఐ థింక్ వెంకటేశ్వర స్వామి గుడి అనుకుంటా, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. పోయినప్పుడు ఒకడు మా అత్తమ్మ బిడ్డల్ని తీసుకొని పోయిన, ఇద్దరిని తీసుకొని పోతే వాళ్ళు చిన్నపిల్లలే. అదెంత పెద్దదేమో 10 ఉంటుంది, చిన్నది 9 ఏళ్ళు ఎంతో ఉంది. అప్పుడు పోయినప్పుడు గుడికి పోయినప్పుడు ఒకడు వచ్చి, అప్పుడు మామూలుగా మగోళ్ళది ఆడోళ్ళది అంతా ఒకటే క్యూ ఉండే అనమాట. వాడు వచ్చి నేను నిలబడితే వెనక వాడిని గట్టిగా అయింది, రుతుతా ఉన్నాడు వెనక నుంచి. ఏంది అమ్మ కళ్ళమ్మనే ఉండకు. అయితే నేనన్నా నువ్వు పోవే అన్న. నేను దాన్ని పంపిస్తే, అమ్మ నేను రాను, నేను నిలబడా ఈడ అని అన్నది. అది ముందుకు వచ్చింది, ఇట్లా స్వాప్ చేస్తూ ఉన్నాం. చిన్నదాన్ని పంపించేసరికి అది ఏంది ఏమన్నా అయిందా అంటే, ఏంటిది అయ్యేది అన్నది. అంటే మేమిద్దరం కన్నాము, అమ్మో ఇదేదో ఉన్నట్టుందని చెప్పేసి ఇంకా దాన్ని అట్లా పెట్టేసి, నేను అది మా అత్తమ్మ బిడ్డ పెద్ద బిడ్డ ముందుకు వచ్చినాం అన్నట్టు. ముందుకు వచ్చినాక దాని తర్వాత మరి దేవుడు ప్రీస్ట్ అది పూజారి రూపంలో వచ్చిండో ఏమైందో నాకు తెలియదండి. ఎందుకంటే అది గుళ్ళో అట్లా చెయ్యకూడదు, మొగోడు ఎవడైనా కానీ, దట్ ఈజ్ రాంగ్. కాబట్టి ఆ దేవుడే వచ్చి అట్లా చేసిండేమో అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. అండ్ ఆ రోజు ఏమైందంటే, వచ్చి యాక్చువల్గా ఏందమ్మా ఆడోళ్ళు ఒక లైను, మగవాళ్ళు ఒక లైన్ కట్టరు, ఆడోళ్ళు మగవాళ్ళు విడదీయాలని చెప్పేసి వాడు మరి ఎవరో నాకు ఇప్పటికీ కూడా కిట్టుగాడే అనిపిస్తుంది, వచ్చి వాడిని గల్లా పట్టుకున్నాడు. మరి దేవునికి కాకపోతే వేరే వాళ్ళకి ఎందుకు తెలుస్తుందండి? అట్లా వాడు అట్లా పిచ్చిగా అసభ్యంగా బిహేవ్ చేస్తుండు అనేది ఎట్లా తెలుస్తుంది? దేవునికి తెలియకపోతే వేరే ఎవరికి ఎందుకు తెలుస్తుంది? వచ్చి సెక్యూరిటీ గారిని పిలిస్తే వాడు గల్ల పట్టుకొని బయటికి వెళ్ళగొట్టిరు, ఇక గుళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టిరు. అండ్ సపరేట్ చేసిరు ఇమ్మీడియట్గా, మన ఆడోళ్ళది లైను మగోళ్ళ లైన్ సపరేట్ చేసిరు అన్నట్టు. కాబట్టి గుడికి పోయినప్పుడు మగోళ్ళు అట్లాంటి పిచ్చకుండ్ల వేషాలు వేయకండి ఆడోళ్ళతోటి. సో సెక్షువల్ కోరికలు రావడం కూడా తప్పది. ఓకే, గుళ్ళలకు పోయినప్పుడు ఈ 2 థింగ్స్, నిద్ర చేసినప్పుడు భార్యాభర్తలు సెక్స్ చేసుకోకూడదు, వేరే ఆడపిల్ల మీద
సెక్షువల్ కోరికలు వచ్చి అట్లా పిచ్చి వేషాలు చేయకండి. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగు, బ్రహ్మ ముహూర్తము 3 గంటల నుంచి పొద్దున్న తెల్లారి గట్ల 3 నుంచి 7 వరకు సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఉండకూడదు. భార్యాభర్తలు చేసుకోకూడదు. ఓకే, అది నియమము, ఫాలో కావాలి అందరూ. అదొకటి. సాయంత్రము నేనేమో రూల్ చేయట్లేదు, అది మీ ఇష్టం, మీ కర్మ, అది దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఓకే, సాయంత్రం పూట అండ్ మిట్ట మధ్యాహ్నము 12కి అండ్ సాయంత్రం పూట 5 to 6:30 మధ్యన సెక్స్ అనేది చేసుకోకూడదు. చేసుకుంటే ఈ టైంలలో ఎప్పుడు చేసుకున్నా రాక్షసులు పుడతారు. ఓకే, రాక్షసులు అంటే రాక్షసులు పుట్టడం కాదు, వాళ్ళ పుట్టుక రాక్షస పుట్టుక అనమాట. మగ పిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ వాళ్ళు డీమన్స్ పుడతాడు అనమాట కడుపులో. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, అది స్పిరిచువల్ రౌండ్కి వస్తే. రైట్, ఇప్పుడు మామూలుగా సెక్షువల్గా ఇంటర్కోర్స్ అయినాక మగోళ్ళు ఆడోళ్ళు కంపల్సరీ తలకు షాంపూ పెట్టి తలకు పోసుకోవాలి. ఓకే, అది ఒక నియమం ఉంది. కొంతమంది ఈ మధ్య చేస్తలేరు. అండ్ పక్క బట్టలు కూడా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కంపల్సరీ ప్రాపర్గా పిండాలి. ఓకే, ఉతికేయాలి. అదొకటి. అండ్ వాటిలలో ఏది చేయకపోయినా అది కూడా రీజన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు పుట్టకపోవడానికి ఆర్ యూనో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఉతకాలి. అండ్ బెడ్రూమ్లల్లా దేవుని పటాలు పెట్టకూడదు. ఓకే, అది నియమానికి విరుద్ధము. ఓకే, అండ్ అదర్ థింగ్ ఏంటంటే పోయిన జన్మల నీకు ఎవరైనా శాపం పెట్టిరనుకోండి, సపోజ్ మీరు మీ పిల్లని మీ దగ్గర నుంచి విడదీసిరనుకోండి, ఒక ఆమె అత్తనే ఉంది, ఒక కోడల దగ్గర నుంచి ఒక పిల్లని విడదీస్తే ఆమెకు మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే, ఈ జన్మల కోడలు అత్త మీద శాపం పెడితే ఆమెకు మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే పిల్లలు పుట్టరు ఆమెకి. ఎందుకంటే నీ బిడ్డను తల్లిని విడదీసింది కదా, అదొక రీజన్ పిల్లలు పుట్టకపోవడానికి. ఓకే, అది పోయిన జన్మల శాపనార్థాలు పెడితే ఆర్ జనరేషనల్ కర్సెస్ ఉంటే పిల్లలు పుట్టారనమాట. అదొక రీజన్ పిల్లలు పుట్టకపోవడానికి కారణము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎవరన్నా తల్లిని బిడ్డను విడదీసినా కానీ, ఎవరు శాపం పెట్టకపోయినా ఒక తల్లిని బిడ్డను పోయిన జన్మలో నువ్వు ఎవరినైనా విడదీస్తే ఈ జన్మ అంటూ ఉంటే మళ్ళీ నీకు పిల్లలు పుట్టారు. అదొకటి. పిల్లలు పుట్టకపోవడానికి కారణము, ఒకవేళ పుట్టినా విడిపోతారు. ఓకే, అదొకటి. అదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పక్షి గూళ్ళు ఉంటాయి చూసిరా, ఈ పక్షి గూళ్ళల్లో ఈ పిల్లలు ఉంటాయి చూసిరా, పిల్లలు పెద్దగా కాకుండా వాళ్ళు ఎగిరి మొత్తము వెళ్ళిపోయి ఆ స్టేజ్ వచ్చేదాకా ఆ గూడు అనేది తీయకూడదు. మీరు ఆ గూడు తీసిన అనుకోండి తల్లి వస్తుంది, పిల్లల్ని ఎత్తుక్కుంటుంది. ఓకే, ఆ గూడు లేదనుకోండి పిల్లలు ఆడనే ఉంటాయి. తల్లి గూడు పడేసింది అనుకోండి మీరు, పిల్లలు ఎన్నో పడిపోతాయి. దానివల్ల తల్లిని బిడ్డను విడదీసినట్టే కదా. దానివల్ల మీకు ఆ జన్మల కానీ ఆ పోయిన జన్మల కానీ శాపం వల్ల ఆ బర్డ్ అనేది మీకు శాపం పెడుతుంది. కాబట్టి దానివల్ల పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉండవు అన్నమాట. పిల్లలు పుట్టకపోవడానికి కారణం అది. ఓకే, ఇవి కొన్ని స్పిరిచువల్ వేల దట్ ఈజ్ ఫ్యాక్ట్ అన్నమాట. అవి కంపల్సరీ రూల్స్. ఓకే, ఇది స్పిరిచువల్ వేకి వస్తే ఎందుకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి అంటే, అండ్ ఇంకోటి ఏంటంటే నాగదోషం ఉన్నా కానీ పిల్లలు పుట్టరు, అండ్ బ్రాహ్మణులను దూషించినా కానీ పిల్లలు పుట్టరు. ఓకే, అవి మాత్రము అథర్వణ వేదంలోన నేను దేంట్లోనో చదివినట్టు గుర్తు నాకు. ఓకే, అది సంగతి. రైట్, ఇప్పుడు సైంటిఫిక్ వేలకు వస్తే పిల్లలు మామూలుగా పుట్టడానికి ఏమేమి చెయ్యాలి అనేది చూద్దాం. ఇప్పుడేమో పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంది, అండ్ స్పిరిచువల్ వేళ అంటే మామూలుగా డివైన్ దాంట్లో ఏంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది చెప్పినాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది ఏంటంటే
వాళ్ళకి పిల్లలు లేరని తెలుసు, వేరే వాళ్ళకు ఉంటే వేరే వాళ్ళని ఎక్కిరియడము, ఓ నువ్వు గొడ్రాలువు నీకు పిల్లలు లేరు అది ఇది అని అంటే ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు మిస్క్యారేజెస్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ చెప్పినాను, మిస్క్యారేజ్కి అబార్షన్కి చాలా తేడా ఉంది. అండ్ ఇంకో థింగ్ కూడా, ఈ జన్మల నువ్వు కావాలని పిల్లగాడినో ఎవరితోటో పండుకొని కడుపు తెప్పించుకొని కడుపులు కావాలని తీపించుకుంటారు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నీకు పిల్లలు పుట్టారు. కడుపులు తీపించుకున్న వాళ్ళు, కావాలని కడుపులు తీపించిన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, డజంట్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు సపోజ్ మగోడు తీపించిన అనుకో, ఆడదానికి ఇష్టం లేకున్నా నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఏంటంటే 7 జన్మలకు ఒక్కటే భర్త ఉంటాడు, మళ్ళీ వాళ్ళే భార్య భర్తలు అవుతారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే. ఓకే, అది దోషం అన్నమాట, అది యాక్చువల్గా ఒక శాపంలాగా అవుతుంది. ఓకే, దానివల్ల పిల్లలు పుట్టారు. సో ఇప్పుడు పిల్లలు పుట్టడానికి ఏం చేయాలి? సైంటిఫిక్ వేలా ఐవీఎఫ్లు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్, ఐయుఐ ట్రీట్మెంట్లు ఇట్లాంటివి ఏం లేకుండా, దవాఖానకు పోకుండా, ఈ మెడిసిన్స్ ఇవి ఏమి వాడకుండా ఎట్లాగా పిల్లలు పుడతారు, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనో మీకు చెప్తాను. ఓకే, నేను ఫాలో అయినండి, ఎందుకంటే నాకు కూడా చాలా కష్టమైంది. చాలామంది నన్ను గొడ్రాలు అన్నారు, ఇప్పుడు పిల్ల కూడా లేదు కదా నా పిల్లలతో మాట్లాడకని అన్నారు. వాళ్ళకు దేవుడిచ్చే పనిష్మెంట్లు వాళ్ళకి ఇచ్చిర్రు, నేను పెట్టే శాపాలు నేను పెట్టినా. ఎందుకంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే నా బతుకు నేను బతుకుతున్నప్పుడు ఒకళ్ళు వచ్చి నన్ను, నా లైఫ్లో వచ్చి నన్ను నా బిడ్డను టార్చర్ పెడితే వాళ్ళకి నేను పెట్టే శాపాలు నేను పెట్టే శాపాలు తగిలి తీరుతాయి. అది నో వన్ కెన్ చేంజ్ దట్. ఎందుకంటే నా బతికేందో నేను బతుకుతున్నాను, నా లైఫ్లోకి వచ్చి నా బిడ్డను నువ్వు విడదీసే నీకు అధికారం లేదు. కాబట్టి నేను పెట్టే శాపాలు నేను పెట్టినా, ఆ శాపాలు తగిలినాయి, ఇప్పుడు వాళ్ళ కర్మ అనుభవిస్తుర్రు. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, దట్స్ మై ప్రాబ్లం. అండ్ థింగ్ ఏంటంటే అండి, ఫస్ట్ సైంటిఫిక్ వేలో వస్తే ఏమవుతుందంటే, మీరు సెక్షువల్ ఇంటర్కోర్సు అనేది పీరియడ్ వచ్చిన తర్వాత, మీకు ఆల్రెడీ చెప్పిన అనుకుంటుంది, పీరియడ్ వచ్చినాక 8th డే నుంచి 20th అంటే 20వ డే దాకా, అంటే 21వ రోజు దాకా కంపల్సరీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది చేయాలి. ఓకేనా? అండ్ మామూలుగా ఏమవుతుందంటే 20 నుంచి ఎవ్రీ టైము శుక్రకణాలు అనేవి, అంటే స్పెర్మ్ సెల్స్ ఉంటాయి కదా, మామూలుగా ఏమవుతుందంటే పీరియడ్ వచ్చినప్పుడు అవి కంపల్సరీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అవి గ్యాప్ వచ్చిందంటే యూ కాంట్ హ్యావ్ ఎ బేబీ. ఓకేనా? అండ్ ఎవ్రీ టైము స్పెర్మ్ రిలీజ్ ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఆడోళ్ళకి ఆవ్యులేషన్ పీరియడ్ అంటారు అనమాట. దాన్ని 8th డే నుంచి 18th డే దాకా అది ఆవ్యులేషన్ టైం అనమాట ఆడోళ్ళకి. ఆ టైంలో ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది ఆడోళ్ళకి. మోస్ట్ ప్రాబబ్లీ వైట్ డిశ్చార్జ్ వల్ల ఏమవుతుందంటే ఆ లూబ్రికెంట్ లాగా పెనెట్రేట్ అయిపోయి మనకు ఫ్రీగానే ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది సెక్షువల్గా. ఒకవేళ మీకు కంఫర్ట్ లేకపోతే నార్మల్గా ఈ లూబ్రికెంట్స్ వాడే బదులు, లూబ్రికెంట్స్ అంటే ఏం లేదండి, క్లియర్ జెల్ దొరుకుతుంది అనమాట బయట, అవి నార్మల్వి వాడకండి. ఓకే, నార్మల్వి వాడకుండా అమెజాన్లో దొరుకుతుంది, ఇది నేను వాడినను. అండ్ నార్మల్ లూబ్రికెంట్కి ప్రీసీడ్, PRESEED, ఓకే, ప్రీసీడ్ అనేది లూబ్రికెంట్ కొనుక్కోండి, అమెజాన్లో దొరుకుతుంది. అది వెనకట ఏంటంటే ఇట్లా ఆయింట్మెంట్ రూపంలో వచ్చేది కాదు, మామూలుగా చిన్న చిన్న పౌచ్లలో అమ్మేటోళ్ళు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, నార్మల్గా ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకి లెఫ్ట్ ఓవర్, ఇప్పుడు సపోజు ఈ మంత్ లెఫ్ట్ ఓవర్ నుంచి ఎగ్స్ ప్రొడ్యూస్ అయితే నెక్స్ట్ మంత్ రైట్ ఓవరీ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది ఆవ్యులేషన్ టైంలో రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మగవాళ్ళు చేసినప్పుడు మనకి ఆడోళ్ళకేమో ఆర్గాజం వస్తుంది, అంటే ఎగ్జైట్ అయిపోయినప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా, అండ్ మగవాళ్ళకేమో ఎజాక్యులేషన్ వస్తుంది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో వన్స్ మగవాళ్ళకి ఎజాక్యులేషన్ వచ్చినాక స్పెర్మ్ అనేది ఆ సీమన్లో
రిలీజ్ అవుతుంది, సీమన్లో ఉంటుంది. ఆ సీమన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి. అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైము ఎవ్రీ స్పెర్మ్ విల్ ప్రొడ్యూస్ 20 to 300 మిలియన్ స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ప్రొడ్యూస్ అయిపోయి ఇది ఇప్పుడు ఎగ్ అనుకుందాం, ఎగ్ చుట్టూ ఈదుకుంటా ఇట్లా తిరుగుతున్నాయి అన్నమాట చుట్టూ. ఓకే, అన్ని మిలియన్స్లల్లా ఎవ్రీ 2 days లోపల స్పెర్మ్స్ చచ్చిపోతాయి. మోస్ట్ ఆఫ్ ది స్పెర్మ్స్ మనకు కడుపులో ఏమవుతుందంటే ఎసిటిక్ అనేది ఉంటుంది. మామూలుగా ఏమవుతుందంటే మనకు ఆకలి అవుతుంది కదా, సో దానివల్ల హెచ్సిఎల్ అనేది లోపల ప్రొడ్యూస్ అవుతుంది ఆకలి అయినప్పుడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎసిడిక్ వల్ల మోస్ట్ ఆఫ్ ది స్పెర్మ్స్ అనేది 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు అనమాట, చచ్చిపోతాయి మోస్ట్ ఆఫ్ ది టైం. సో అదే మీరు ప్రీసీడ్ అనేది లూబ్రికెంట్ వాడినప్పుడు బుచ్చి దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆడోళ్ళకి ఆ ప్రీసీడ్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది స్పెర్మ్స్ ఎలైవ్ ఉంటాయి. సపోజు మీరు నార్మల్ లూబ్రికెంట్ వాడినా లేకపోతే వాడకుండా నార్మల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకున్నా కానీ మామూలుగా స్పెర్మ్స్ ఏమైతాయంటే సపోజు ఈసారి అన్నీ చచ్చిపోగా 10 స్పెర్మ్స్ మిగిలినాయి అనుకుందాం. ఓకే, ఆ 10 స్పెర్మ్స్ కూడా ఒక 3 రోజుల తర్వాత చచ్చిపోతాయి అనుకుందాం. ఓకే, అదే ప్రీసీడ్ లూబ్రికెంట్ మీరు పెట్టుకుంటే ఆ 10 సీడ్స్ కూడా ఏవైతే మిగిలినాయో అది ఇంకొక 1 day అది చచ్చిపోకుండా ఇంకొక 1 day ఎక్స్టెండ్ అయ్యి కొంచెం అది చనిపోకుండా, అంటే చాలా ఇప్పుడు సపోజు నీకు 200 మిలియన్ ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, అన్నీ చచ్చిపోతాయి. ఓకే, దానివల్ల ఏంటంటే అవి పొయ్యి ఎగ్ తోటి కాంటాక్ట్ కాలేవు. దానివల్ల ఏమవుతుందంటే నీకు పిండం అనేది ఏర్పడదు, అవునా. సో అట్లాంటి అప్పుడు ఈ ప్రీసీడ్ లూబ్రికెంట్ వాడితే ఏమవుతుందంటే అవి చాలా రోజులు బతుకుంటాయి అన్నమాట. చాలా శాతం స్పెర్మ్స్ చచ్చిపోవు అనమాట, చచ్చిపోకుండా బతుకుంటాయి. కాబట్టి ఏంటంటే మోర్ ఛాన్సెస్ టు గెట్ ప్రెగ్నెంట్, టు హ్యావ్ ఎ ఎంబ్రియో. ఓకే, టు హ్యావ్ ఎ బేబీ అండ్ కన్సీవ్. ఓకే, అదొకటి థింగ్. ఏంటంటే స్మోకర్స్కి మోస్ట్ ప్రాబబ్లీ నిల్ కౌంట్ అని ఉంటుంది, లేకపోతే లో స్పెర్మ్స్ కౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ అనేది చేయకండి మగోళ్ళు. ఎప్పుడైనా పిల్లలు కావాలనుకున్నప్పుడు మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ స్మోకింగ్ అనేది చేయకండి. స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ రెడ్యూస్ ది స్పెర్మ్ కౌంట్ అనమాట. కొంతమందికి అసలు స్పెర్మ్సే ఉండవు, లో కౌంట్ ఉంటుంది, నిల్ ఉంటుంది. నిల్లు స్పెర్మ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా కావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ అదర్ థింగ్ ఏంటంటే పిల్స్ యూజ్ చేయకండి. ప్రెగ్నెన్సీ ఆపడానికి పిల్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే బాగా లావ్ అవుతారు దానివల్ల. సో డోంట్ డూ దాట్. ఓకే, అండ్ మామూలుగా ఏం చేస్తారంటే ఒకవేళ ఆడోళ్ళకి కొన్ని టెస్టులు చేస్తారండి. అవి ఏమేమి టెస్టులు అనేది చెప్తాను. ఫస్ట్ పోయినప్పుడు ఏం చేస్తారంటే యూరిన్ టెస్ట్ చేస్తారు. మగోళ్ళకి ఏం చేస్తారంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ప్లస్ దాని తర్వాత వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది చూస్తారనమాట. అంతకు తప్పితే మగోళ్ళకి ఏముండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు సీమన్ శాంపుల్ ఇవ్వాలి. సీమన్ శాంపుల్ ఇదో ఈ మ్యాగజైన్స్ ఇస్తారు, అండ్ బాత్రూంలోకి పోయేసి వాళ్ళు ఎజాక్యులేషన్ తెప్పించుకొని ఆర్టిఫిషియల్గా అండ్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ది సీమన్ శాంపుల్, దట్స్ ఇట్. మగోళ్ళకి ఇంకేం టెస్టులు ఉండవు. ఆడోళ్ళకి ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు యూరిన్ టెస్ట్ ఇస్తారు. ఓకే, దాని తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి. నేనైతే 8 ఏళ్ళు పోయినాయి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. దాని తర్వాతనేమో మామూలుగా కొంతమందికి ఎగ్స్ సరిగా ప్రొడ్యూస్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మల్టిపుల్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యడానికి మెడికేషన్స్ రాస్తారనమాట. దానివల్ల మంచిది కాదు, ఎందుకంటే కొంతమందికి పీసీఓడి ఉంటుంది అనమాట. పీసీఓడి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎగ్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ కావు. పీసీఓడి ఉన్నోళ్ళు ఎట్లుంటారంటే బాగా లావు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, లావు కూడా ఒక కారణం పిల్లలు కాకపోవడానికి. అండ్ పీసీఓడి ఉన్నోళ్ళు అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మగోళ్ళల్లో ఈస్ట్రోజన్ మామూలుగా ఏంటంటే
ఆడోళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయండి, మగోళ్ళకేమో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? సో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, హార్మోన్ యాక్చువల్గా ఏమవుతుందంటే అది అటు ఇటు దట్ అయ్యింది అనుకోండి. సపోజ్ ఆడోళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సపోజు అరౌండ్ 60% టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉండి ఆడోళ్ళకి ఓన్లీ 30% ఆఫ్ ది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉన్నాయనుకోండి. ఉన్నదానికంటే ఎక్కువ టెస్టోస్టిరాన్ లెవెల్స్ మగోళ్ళకు ఉండాల్సిన ఆడోళ్ళకు ఉంటే ఏమవుతుందంటే, ఆడోళ్ళకి ఇప్పుడు ఏళ్ళు ఉన్నాయి చూసారా, ఇక్కడ హెయిర్ ఉందా? నాకు లేదు కదా. సో నాకు నార్మల్ లెవెల్లోనే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అదే నార్మల్గా మీరు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇక్కడ 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 ఈడ 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 ఇదంతా కూడా అండ్ కాళ్ళకు ఏళ్ళకి మొత్తము చెస్ట్ దగ్గర అండ్ రొమ్ము చుట్టూ నిపుల్స్ చుట్టూ అండ్ గజ్జలల్లా మొత్తం సంకలల్లా బాగా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఆడోళ్ళకైతే ఇక్కడ ఇక్కడ కూడా పెరుగుతుంది మొత్తం హెయిర్ అంతా ఇక్కడ దాకా. సో అది ఏంటంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ లెవెల్స్ ఉంటే వాళ్ళకి పీసీఓడి ఉండి అట్లా ఉంటుంది. ఓకే, సో అదొకటి ఆడోళ్ళల్లా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అయితే గొంతు దగ్గర ఇట్లా లావు ఉంటుంది. దానివల్ల కూడా పిల్లలకి కావడానికి ప్రాబ్లమ్స్ కాజ్ అవుతుంది అనమాట. ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రాబ్లమ్స్ కాజ్ అవుతుంది. అది మళ్ళీ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక ఎంటికలు ఉండడే కాదు, వాళ్ళ గొంతు కూడా కొంచెం మగోళ్ళలాగా ఉంటుంది, ఆడోళ్ళలాగా ఉండదు. ఓకేనా? అండ్ అదే ఆడోళ్ళకి మగోళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళ గొంతు కొంచెం ఆడోళ్ళ గొంతులాగా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ కూడా అట్లే ఉంటుంది అనమాట. సో అది సంగతి. ఎందుకంటే మేము జువాలజీ లెక్చరర్ ఉండేది మాకు, ఆయనకి పాపము ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎప్పుడు అట్లానే ఆడోళ్ళలాగా మాట్లాడేది, అందరు నవ్వేది. సో అప్పుడు ఫస్ట్లో మాకు అప్పుడు అర్థం కాకపోయేది, మేము కాలేజ్ డేస్లో అంటే అప్పుడు బాగా మాకు తెలియకపోయేది. అని నవ్వుతే మీరు ఎందుకు నవ్వుతారో నాకు తెలుసు, అది నా హెల్త్ ప్రాబ్లము, నేనేం చెయ్యలేను, అట్లాంటప్పుడు నేను రాను, మీకు చెప్పను. సో మిమ్మల్ని బైకాట్ చేస్తాము ఇంకా కాలేజీ నుంచి అని అన్న అక్కడి నుంచి మేము కొంచెం సీరియస్గా తీసుకునేది. సో ఇంకా అప్పటి నుంచి నవ్వడం బంద్ చేసినాం. సో అంటే నేను చెప్తున్నా, అంటే అప్పుడు తెలవక చేసినాము, బట్ దానివల్ల ఇట్లా అవుతుంది అని చెప్తున్నా అనమాట మీకు. ఓకేనా? అదొకటి. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసినాక నార్మల్గా అల్ట్రాసౌండ్ చేస్తారండి. ఏం లేదు, జస్ట్ సోనోగ్రాఫర్ దగ్గరికి పోతావు నువ్వు ఫస్ట్, అండ్ గైనకాలజిస్ట్ దగ్గరికి పోతే గైనకాలజిస్ట్ సోనోగ్రాఫర్ని పెడుతుంది. సోనోగ్రాఫర్ ఏం చేస్తుందంటే కడుపు మీద మొత్తము జెల్ లాంటిది పెట్టేసి తిప్పి స్క్రీన్ మీద చూపిస్తారు. అదేమో నార్మల్ అల్ట్రాసౌండ్. దాని తర్వాత మళ్ళీ వెజైనల్ అల్ట్రాసౌండ్ చేస్తారు. వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటే ఇప్పుడు మగోళ్ళది పీనస్ ఉంటుంది కదా, ఆ పీనస్ లాగానే ఆ షేప్లా ఒకటి ఉంటుంది అనమాట. అది పెట్టేసి లోపలికి బుచ్చి లోపలికి కుచ్చి దానికి మిషన్ లాగా ఉంటుంది, దానికి మామూలుగా కాండోమ్ పెట్టేసి చుట్టూ తిప్పుతారు. నీకు కాండోమ్ వద్దు, జస్ట్ నార్మల్గానే కావాలి, నాకు కొంచెం కుచ్చుకుంటున్నట్లాగా అవుతుందని అంటే మామూలుగా కూడా చూస్తారు. చూసి స్క్రీన్ మీద చూసి లోపల ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా టిష్యూ ఏమన్నా అబ్స్ట్రక్ట్ చేస్తుందా ఎగ్స్ ప్రొడ్యూస్ కాకుండా అనేది చెక్ చేస్తారనమాట. ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అట్లాంటిది అనేది చెక్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రొలాప్స్ అంటారు. ప్రొలాప్స్ అంటే బుచ్చి దగ్గర మామూలుగా లోపల ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే కొంచెం వాసి గడ్డలాగా అయ్యి ఫైబ్రాయిడ్స్ అనేవి బ్లాక్ చేస్తాయి అన్నమాట. దానివల్ల కూడా పిల్లలు కాకపోవడానికి కారణం అన్నమాట. అదొకటి. ఈవెన్ దో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా మీరు ఏం వాడకున్నా, కాండోమ్స్ కానీ మామూలుగా బర్త్ స్పెల్స్ మామూలుగా పిల్స్ ఉంటాయి కదా, బర్త్ కంట్రోల్ పిల్స్, అట్లాంటి ఏం యూజ్ చేయకున్నా కానీ నార్మల్గా నేచురల్గా అయినా కానీ కాకపోవడానికి కారణం అనమాట. అవి అబ్స్ట్రక్ట్ చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి అవి మామూలుగా వెజైనల్ అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది. తర్వాత డిఐవై టెస్ట్ చేస్తారు. డిఐవై టెస్ట్ ఆర్ హెచ్సిజి టెస్ట్ అంటారు. దానితోటి ఏంటంటే ఆ టెస్ట్ వల్ల నీకు లోపల డై ఇన్సర్ట్ చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఐఎమ్ టెలింగ్ యూ. నేను పోయినా, నాకు తెలుసు ఆ నరకం ఎట్లుంటుందో. కాబట్టి అది
దానివల్ల ఏమైతుందంటే ఫెలోపియన్ ట్యూబ్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, ఓపెన్ ఉన్నాయా లేదా అనేది, ఏమన్నా టిష్యూ ఫామ్ అవుతుందా అనేది చెక్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ టెస్ట్ అంటారు. ఎఫ్ఎస్హెచ్ టెస్ట్ అంటే ఏంటంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ అనమాట. అదొకటి చెక్ చేస్తారు. అండ్ ఏఎంహెచ్ టెస్ట్ ఉంటుంది. అండ్ వేరే ఇంకా చాలా ఉన్నాయి టెస్ట్లు. ఎల్హెచ్ టెస్ట్ అంటారు, లిటనైజింగ్ హార్మోనల్ టెస్ట్ అనమాట. అదొకటి టెస్ట్ చేస్తారు. నార్మల్గా ఆవ్యులేషను సరిగ్గా వస్తుందా లేదా నీకు అంటే, నార్మల్గా కొంతమందికి ఆవ్యులేషన్ సరిగ్గా రాదనమాట. అంటే ఆవ్యులేషను అంటే ఎగ్స్ ప్రొడ్యూస్ కాకపోతే అట్లాంటి వాళ్ళకి పిల్స్ ఇస్తారనమాట. సో ఎల్హెచ్ టెస్ట్లో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీకు మల్టిపుల్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యడానికి ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మెడిసిన్సే రాస్తారు, కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా రాస్తారనమాట. ఓకేనా. అండ్ E2 టెస్ట్ ఉంటుంది. ఈస్ట్రోజన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం కోసం ఆ టెస్ట్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ చేస్తారు, మీకు ఆల్రెడీ చెప్పినాను. అండ్ ది లాస్ట్ మెథడ్ ఏంటంటే ల్యాప్రోస్కోపీ. ఐ హ్యావ్ బీన్ త్రూ టు ది ల్యాప్రోస్కోపీ. దాన్ని కీ హోల్ టెస్ట్ అంటారు. ఏం లేదండి, బెల్లీ బటన్ ఉంటుంది కదా, బెల్లీ బటన్ దగ్గర ఏం చేస్తారంటే హోల్ చేసి, మనకు బుచ్చి స్టార్ట్ అవుతుంది కదా ముందు, మామూలుగా నడుము కింద నుంచి విజయన స్టార్ట్ అయ్యే దగ్గర ఒక చిన్న హోల్ చేస్తారనమాట. ఆ హోల్కు ఈ హోల్కు పెట్టి ఒక దగ్గర నుంచి ఏమో కెమెరా పంపిస్తారు, ఇంకో దగ్గర నుంచి టూల్స్ బ్లేడ్ లాగా ఉంటుంది. ఆ టూల్ ఫోల్డింగ్ బ్లేడ్ అనమాట, ఇట్లుంటుంది, ఇట్లుండి ఇట్లా ఉంటుంది అనమాట. అది పంపిస్తారనమాట లోపలికి. పంపించేసి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ చుట్టూ ఏమన్నా ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి ఉంటే ఏంటంటే కట్ చేసేసి ఆపరేషన్ చేసేసి తీసేస్తారు. ఇట్స్ నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్ యాక్చువల్లీ, బికాజ్ ఐ హ్యావ్ బీన్ త్రూ. ఫస్ట్ ఏంటంటే ఎనస్థీషియా ఇస్తారు ఇక్కడ చేయికి. దాని తర్వాత ఏమవుతుందంటే నువ్వు నిద్రపోతావు, సో యూ కాంట్ ఫీల్ ఎనీథింగ్. బట్ ఆఫ్టర్ దట్ ఒక 2-3 days కొంచెం పెయిన్ ఉంటుంది. దాని తర్వాత ఇంకేం ఉండదు. బట్ అరౌండ్ 4 days రెస్ట్ తీసుకుంటూ సరిపోతుంది. సో నేను వర్క్కి వెళ్ళలేదు, సో 4 days రెస్ట్ తీసుకున్నా నేను. యాక్చువల్గా వాళ్ళు అంటే డాక్యుమెంట్ నేను ప్రొడ్యూస్ చేసిన అనమాట. సో అది నాకు యాక్చువల్గా ల్యాప్రోస్కోపీ అయిన తర్వాత నాకు టిష్యూ ఫామ్ అయింది. ఒక చిన్న చిన్న సిస్ట్లు ఫామ్ అవుతాయండి అప్పుడప్పుడు. అయితే అంతకుముందు సిస్ట్లు ఫామ్ అయితే ఏం చేసిరంటే యాంటీబయాటిక్స్ రాసిందనమాట. యాంటీబయాటిక్స్ తోటి వెళ్ళిపోయింది మోస్ట్ ప్రాబబ్లీ, అంటే అవి కరిగిపోతాయి వాటంతలో అవే. ఒకవేళ సిస్ట్లు కూడా పోకుండా ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యి, అండ్ లోపల నాకేమైందంటే లెఫ్ట్ ఓవర్కి టిష్యూ ఫామ్ అయిందంట. సో అవి మామూలుగా సీమన్ లోపలికి పోయినప్పుడు కాజ్ చేస్తుందంట ఆ టిష్యూ, స్కార్ టిష్యూ అనేది. సో దట్స్ నాట్ అవర్ ఫాల్ట్. సో అది దానివల్ల ఏమైందంటే అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్స్ పోయి ఆడనే స్టక్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి అవి ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి లోపలికి రావడానికి ఛాన్స్ ఉండట్లా ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి. కాబట్టి ఏమవుతుందంటే దానివల్ల నాకు కన్సీవ్ కాలేకపోయినా, అది టిష్యూ అనేది ల్యాప్రోస్కోపీ తీసేసినాక నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయినా అనమాట నేచురల్గా. సో కాబట్టి మీరు సరగేట్ బేబీలు, ఐవీఎఫ్లు అవన్నీ చేసుకోకుండా, డాక్టర్ల దగ్గర పోకుండా, ఇవన్నీ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ మీరు ఎస్కేప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ప్రీసీడ్ లిబ్రికెంట్ వాడండి. నార్మల్గా 8th డే నుంచి 18th డే దాకా ఆర్ 21st డే దాకా మీ ప్రయత్నము మీరు ట్రై చేసి చూడండి. ఒక 6 months దాకా. ఐఎమ్ సో సారీ ఫర్ ది నాయిస్. అండ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అండి. అంటే మామూలుగా ఈ చిన్న సన్నది సిరంజ్ లాగా ఉంటుంది, ఓకే. సిరంజ్ లాంటిది తెచ్చుకోండి, అంటే మామూలుగా వితౌట్ ది నీడిల్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ స్మాల్ సిరంజ్ లాంటిది. అట్లాంటిది ఏం చేయండి అంటే, మీరు ఎవ్రీ టైము కాంట్రసెప్షన్ అవుతుంది, మామూలుగా ఇంటర్కోర్స్ చేసుకుంటారు కదా, చేసుకున్నాక మామూలుగా మగోళ్ళది సీమన్ కొంచెమన్నా బయటకు వస్తుంది, ఓకే. వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీమను బయటికి పోకుండా కొంచెం సీరంనే, దాంట్లో సీమన్లన్నీ నేను ఎన్ని స్పెర్మ్ సెల్స్ ఉంటాయి చెప్పిన మిలియన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అది తీసుకొని మామూలుగా మీరంతా మీరే బుచ్చి దగ్గర నుంచి యూనో
సిరంజ్ ఇట్లా పుల్ చేసేసి సీమను అనేది మీరంతలో మీరే లోపల పెట్టుకొని ట్రై చేసి చూడండి. అట్లా మోస్ట్ ప్రాబబ్లీ వర్కౌట్ అవుతుంది. అది సేమ్ ప్రాసెస్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. అది మామూలుగా మీరు హాస్పిటల్కి పోతే నర్సు చేస్తుంది. అదేదో మీరే చేసుకున్నారు అనుకోండి, యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే, ఏ ఫార్మసీకి పోయినా కానీ మామూలుగా నార్మల్గా సిరంజ్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. దే డోంట్ నార్మల్లీ ఆస్క్ ఫర్ దాట్, వై యూ వాంట్ ఇట్, అది ఇది అని ఏం అడగరు. నన్ను అయితే ఏం అడగలే మరి. సో అదొకటి, దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. సో సరగేట్ బేబీస్ ఇవన్నీ ఇక మీకు ఎట్లయితే తెలుసు కదా. ఐయుఐ అంటేనేమో మామూలుగా ఆవిలేషన్ టైంలో ఇదే మామూలుగా మొగోళ్ళది సిమెన్ శాంపుల్ తీసేసి మీకు లోపలికి ఇన్సర్ట్ చేస్తారనమాట. సో దాన్ని ఐయుఐ అంటారు, ఇంట్రా యుట్రైన్ ఇన్సర్మినేషన్. ఓకే, అది ఒకటి ప్రాసెస్. అండ్ సెకండ్ థింగ్ ఐవీఎఫ్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా ఎగ్స్ అండ్ మొగోళ్ళ సీమన్ తీసేసి ఎగ్స్ ఫ్రీజ్ చేసేసి దాన్ని టెస్ట్ ట్యూబ్లో పెట్టేసి దాని తర్వాత ఇంకా మీకు లోపలికి బుచ్చు ద్వారా లోపలికి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఇట్స్ నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇట్లా సన్న ట్యూబ్ లాగా ఉంటుంది, ఆ ట్యూబ్ లోపలికి పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తారు అంతే. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ ఎట్ ఆల్. మీరు ఎప్పుడన్నా స్మియర్ టెస్ట్ పోయిరా? స్మియర్ టెస్ట్ అంటే మామూలుగా ఇక్కడనైతే చేస్తారు. సో అంతే, ఇక పెద్ద ఏం నొప్పి ఏమి ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంతే. ఇట్స్ నాట్ అ పెయిన్ఫుల్. సో అదొకటి. అండ్ ఇక సరగేట్ బేబీ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా మగవాళ్ళది స్పెర్మ్ సెల్స్ తీస్తారు అండ్ ఆడవాళ్ళది ఎగ్ తీసేసి మామూలుగా ఆడోళ్ళు ఆవిలేషన్ టైం ఉన్నప్పుడు మగవాళ్ళది స్పెర్మ్స్ ఫ్రీజ్ చేసి దాన్ని అవి దీంట్లో అది చేస్తారు. భర్తదే పెడతారు, ఎవరిదో పెట్టరు. బట్ కొంతమందికి మాత్రం కావాలనుకుంటే వాళ్ళది భర్తది వర్కౌట్ కాకపోతే వేరే అంటే నిల్ కౌంట్ ఉంటుంది కదా, మామూలుగా నిల్ కౌంటు మగోళ్ళకి నిల్ కౌంట్ అంటే మామూలుగా స్పెర్మ్స్ ఉన్న వాళ్ళకు, లేకపోతే మామూలుగా ఈ కడుపుల ఈ అంటే హోల్డ్ చేయలేకపోతే ఆడోళ్ళు బేబీని హోల్డ్ చేయలేకపోతే వేరే వాళ్ళ కడుపులకు ఇన్సర్ట్ చేసేసి సర్గేట్ బేబీ లాగా చేస్తారనమాట. ఓకే, అది ప్రాసెస్ అండి. పిల్లలు కావడానికి దోస్ ఆర్ ది థింగ్స్ టెస్ట్లు చేస్తారు. టెస్ట్ చేయకుండా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా నేను ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్పినా కదా మీకు. ఓకే, గుడ్ లక్, బాయ్.